ఆగండి ఆగండి, ఒట్టి అన్నమే కదా అని వెళ్ళిపోకండి. చిన్నప్పుడైతే ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో, ఎంతమంది రిలేటెడో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మా ఇంట్లోనే కాదు, మా పెద్దమ్మ కూడా ఎప్పుడు చేసినా సరే నన్ను అక్కడి నుంచి ఒక కేక్ వేసేది, అనిత రా పోపన్నం చేసిన తింటూ రా అని చెప్పేసి. అంత ఇష్టంగా తినేదాన్ని. చేసుకోవడం చాలా సింపుల్. మిగిలిపోయిన అన్నంతో అయినా మీరు చేసుకోవచ్చు. జస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ, పసుపు వేసి వేయించుకొని తర్వాత ఉప్పు, కారము, కొంచెం ధనియాల పొడి, మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకొని ఆ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, లేదంటే అప్పటికప్పుడు వండుకున్న అన్నమైనా సరే వేసేసి అంతా కలిపేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, మన పోపన్నం అయితే రెడీ అయిపోయింది. తెలంగాణలో అయితే ఈ పోపన్నం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.